లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయా? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం 2వ లైన్ మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం 2వ లైన్. యెహోవా యందు నమ్మికించువాడు సురక్షితముగా ఉండును. బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు ఈ సామెతల గ్రంథాన్ని రచించారు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చాలా అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, కుటుంబాలు కట్టబడే మాటలు, దేవుని సన్నిధిలో బలమైన విశ్వాసం కలిగినటువంటి మాటలు ఈ సామెతల గ్రంథంలో ఎన్నో ఉన్నాయండి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఈ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయాన్ని రాయించారండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో 31 అధ్యాయం రాశారు. ఎందుకు 31 అధ్యాయం అంటే, ఈ సామెతల గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలండి. నెలకు 31 రోజు ఉంటుంది కదా, ప్రతిరోజు ఒక అధ్యాయం అయినా సరే ఈ సామెతల గ్రంథాన్ని మనం చదవాలి, ధ్యానం చేయాలి. సాయంకాలం ప్రతిరోజు ఒక్క సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదివితే ఎన్ని దీవెనలు వస్తాయో. దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గనక ధ్యానం చేయగలిగితే, దేవుని సన్నిధిలో ఈ మాటలను గనక నువ్వు నమ్మగలిగితే, నీవు నీ కుటుంబం సురక్షితంగా ఉంటారు. సొలొమోన్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. అవును, ఈనాడు చాలా మంది ప్రజలండి సురక్షితంగా లేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచట్లేదండి. దేవుణ్ణి నమ్ముతున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారండి. కానీ దేవుని మాటల్ని నమ్మట్లేదండి. ఏ వ్యక్తి అయితే దేవుని యందు నమ్మిక ఉంచుతాడో ఆ వ్యక్తి సురక్షితంగా ఉంటాడు అని లేఖనం తెలియజేస్తుంది. సురక్షితంగా ఉంటాడు అంటే అతనికి ఏ కీడు అంటదండి, ఏ బలహీనత లేకుండా దేవుడు బాగు చేస్తాడు. క్షేమాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, కుటుంబంలో ఆశీర్వాదాలను ఇస్తాడు. ఆ కుటుంబం సురక్షితంగా క్షేమంగా ఉండటానికి దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. ఈరోజు కుటుంబాల పరిస్థితులు చాలా విచ్ఛిన్నం అయిపోవటానికి కారణం, చాలామంది ఇబ్బందులు పడటానికి కారణం, చాలామంది బలహీనులైపోవటానికి కారణం దేవుని మీద నమ్మిక లేదండి. దేవుని మీద కంటే మనుషుల్నే నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దామండి. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనంలో ఇక్కడ ఒక ప్రధాని మనకి కనపడతాడు. యేసు ప్రభు వారు కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక ప్రధాని యేసయ్య దగ్గరికి వచ్చాడంట. యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు, అయ్యా, నా కుమారుడు చాలా జబ్బుతో బాధపడుతున్నాడు, జ్వరంతో బాధపడుతున్నాడు, బ్రతకడని నాకు చాలా బాధగా ఉంది, అంత కష్టాన్ని అనుభవిస్తున్నాడు, అంత శ్రమలో ఉన్నాడు, నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలయ్యా, నా కుమారుని నువ్వు ముట్టాలయ్యా, స్వస్థపరచయ్యా అని బ్రతిలాడుకున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు స్వస్థతలనే నమ్ముతారు కానీ నా మాటని నమ్మరు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, ముందు నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడయ్యా, ఒకసారి రాయ్యా అని బ్రతిలాడుకున్నాడండి ఒక ప్రధాని వచ్చి. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం చేత ఆ కార్యం జరిగిద్ది, నీ కుమారుడు బాగైపోతాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడండి. చాలా క్లుప్తంగా నేను మీకు దీన్ని తెలియజేస్తున్నాను, మీరు ఆ అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అవునండి, వెంటనే ఆ ప్రధానండి, నువ్వు రాలేదు, నా కుమారుని ముట్టలేదు, అతనికి స్వస్థత కలగలేదు, వెళ్ళిపోమంటున్నావు ఏంటయ్యా అని ఒక్క మాట కూడా అడగలేదండి.
నీ కుమారుడు ఇప్పుడు బాగవుతాడు, నువ్వు వెళ్ళు అన్నాడండి. ఎప్పుడైతే యేసయ్య నీ కుమారుడు బాగైపోయాడు నువ్వు వెళ్ళు అన్నాడో వెంటనే ఈ ప్రధాని ఇంటికి వెళ్ళాడు. ఈయన వెళుతూ ఉండగానే వాళ్ళ గ్రామం నుండి కొంతమంది అతని దగ్గర ఉన్నటువంటి తన దాసులు ఈ ప్రధానికి ఎదురొచ్చాడు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా నీ కుమారుడు స్వస్థత పొందాడు, క్షేమంగా ఉన్నాడు అని. అప్పుడు ఈ ప్రధాని అడిగాడు, ఏ సమయంలో స్వస్థత పొందాడు? నిన్నటి రోజున 1 గంట సమయంలో లేచి కూర్చున్నాడయ్యా నీ కుమారుడు స్వస్థత పొందాడు అంటే, యేసు ప్రభువారు నోట నుండి నీ కుమారుడు బాగయ్యాడు వెళ్ళు అనే పదం కూడా నిన్న మధ్యాహ్నం 1 గంటకే వినపడింది. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నోట నుండి, యేసు ప్రభువారి నోట నుండి నీ కుమారుడు బాగయ్యాడనే శబ్దం బయటకు వచ్చేసిందో వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న తన కుమారుడు స్వస్థత పొందాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చూడండి, ఆ ప్రధాని నమ్మి వెళ్ళిపోవటం ఎంత అద్భుతంగా ఉందో. ఆయన రాలేదు, ముట్టలేదు, బాగు చేయలేదు, కానీ ఆ వెంటనే నా కుమారుడు బాగైపోయాడని అతను వెళ్ళిపోయాడండి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాటను మనం చదువుకుందాం. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే ఆ మనిషి నమ్మాడో తన కుమారుడు బాగైపోయాడండి. అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి 51వ వచనం, అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజేసిరి. నిజమే, ఆయన దేవుని యొక్క మాటని నమ్మటం, వెంటనే స్వస్థత జరగడం. చూడండి, చచ్చిపోయే ఆ వ్యక్తి విశ్వాసంతో తండ్రి దేవుని మాటని నమ్మి వెళ్ళిపోయేసరికి అతనికి స్వస్థత వచ్చి చచ్చిపోయే వ్యక్తి పైకి లేచాడండి. అవును, యేసయ్య మాటలో స్వస్థత ఉందండి. యేసయ్య ఉమ్మిలో స్వస్థత ఉందండి. యేసయ్య తన వాక్కును పంపి ప్రజలను బాగు చేస్తాడండి. ఆయన గాయపడిన హస్తాల్లో స్వస్థత ఉందండి. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, కార్యము జరిగిద్ది. కానీ ఈరోజు అంత అద్భుతమైన దేవుణ్ణి పెట్టుకొని కూడా చాలామందికి కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళు దేవుణ్ణి అంతగా నమ్మట్లేదండి. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముతాడో ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ తల్లి, నీ జీవితంలో ఎలాంటి సమస్యను నువ్వు అనుభవిస్తున్నావో నువ్వు దేవుని మీద గనక ఆధారపడగలిగితే, ఆయన్ని సంపూర్ణంగా నువ్వు నమ్మగలిగితే నీవు నీ కుటుంబం సురక్షితంగా ఉంటారు. దైవ దీవెన నీకు కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు అని లేఖనంలో నుంచి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మేము కూడా నీ సన్నిధిలో బలమైన నమ్మిక, విశ్వాసం కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వాళ్ళందరి హృదయాల్లో మీ మీద విశ్వాసము కలుగునుగాక. నీ యందు నమ్మిక ఉంచి బలంగా నీ సన్నిధిలో ఎదుగుదురుగాక. అట్టి కృపా దీవెన ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల, క్షేమం, దీవెన వారికి దయచేయండి. కూలి పనులకు వెళ్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల, క్షేమం, దీవెన వారికి దయచేయండి. ఉద్యోగాలకి, డ్యూటీలకి వెళ్తున్న పిల్లలందరినీ కాపాడి క్షేమం ఇవ్వండి. నీ సురక్షితమైన రెక్కల్లో, నీ కాపుదలలో నీ బిడ్డలందరినీ భద్రపరిచి మీ క్షేమాన్ని వారందరికీ దయచేయండి. వాళ్ళ ప్రయాణాల్లో, పనిబాటులో మీరే తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.